కూడి తండ్రి ప్రభా మీ బిడ్డలంగా తండ్రి మేమందరము కలిసి తండ్రి ప్రభా మీ పాస నిధిలో నిలువబడగలడానికి మీరు మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు అర్పిస్తున్నాం తండ్రి ప్రభా వాక్యము పరిచయలో పాలుభాగస్తులుగా ఉంటున్నటువంటి విమలారెడ్డి గారిని బట్టి వందనాలు స్తోత్రాలు అర్పిస్తున్నాం తండ్రి ప్రభా మీ యొక్క బలమైన సాధనంగా వాడబడినట్లు పరిశుద్ధాత్మ దేవ మీ యొక్క తోడు నడిపింపు దయచేయమని వేడుకొచ్చినాం. కూడి వచ్చిన ప్రతి బిడ్డ యొక్క మనసును సిద్ధపరచమని వేడుకొచ్చినాం తండ్రి. వెనకలిగిన చెవులు గ్రహించగలిగిన మనసులను అందరికీ దయచేసి నడిపించమని వేడుకొచ్చినాం తండ్రి ప్రభా. ఇంకా నువ్వు ఈ యొక్క పరిచయలో బలంగా అనేకులకు దీవెనకరంగా నిలిచిలాగున తండ్రి ప్రభా నీ రాజ్య వ్యాప్తిలో పాలుభాగస్తులుగా మేమందరము నిలబడిలాగున కావలసిన సహాయము నడిపింపును దయచేయమని యేసు ప్రభువారి దివ్యమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ సో మచ్ అన్నగారు. ప్రైజ్ లార్డ్. దేవుని నామంలో కూడి వచ్చిన దేవుని బిడ్డలందరికీ వందనాలండి. నేడు మనకు వాక్య పరిచర్య చేయడానికి మరియు నేటి పరలోకపు మన్నా అందించడానికి డాక్టర్ వైఎస్ విమలారెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ కు 2 ముఖ్యమంత్రులను అందించిన ప్రముఖ కుటుంబమునకు చెందిన వారు. జమీందారీ కుటుంబమునకు కోడలుగా ఉన్న విమలారెడ్డి గారు వారి జీవితంలో అతి త్వరలోనే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఔన్నత్య గుణాతిశయములను లోతుగా గ్రహించారు. బిడి, ఎంటిహెచ్, ఎంఏ క్రిస్టియన్ స్టడీస్ లో వారు ఉన్నత విద్య పొంది వాటితో పాటుగా విమలారెడ్డి గారు పిహెచ్డి చేశారు మరియు గౌరవ డాక్టరేట్ను కూడా పొందుకున్నారు. విమలారెడ్డి గారు వారి ప్రత్యేక కుటుంబ నేపథ్యాన్ని దేవుని రాజ్య సేవా పథంలోకి అమర్చుకున్న తీరు మనందరికీ ఆదర్శప్రాయం. ప్రస్తుతం డాక్టర్ విమలారెడ్డి గారు TCEEFI అనే సంస్థకు అధ్యక్షురాలుగా మరియు హగ్గ ఇండియాకు ఉపాధ్యక్షురాలుగా సేవలు అందించుచున్నారు. వారు మన మధ్య ఈ దిన పరిచయం చేయటం మనకి ఎంతైనా ఆశీర్వాదకరం. వెల్కమ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ ప్రషిద. థ్యాంక్ యూ జాన్సన్. దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెప్తాం. చిన్న ప్రార్థన. దయమేడ యేసునాయన స్తోత్రం ప్రభా. ఈ ఉదయకాలం నాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రం నాయన తండ్రి. ఈ ప్లాట్ఫామ్లో వింటున్న వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించి వాళ్ళకుంటున్నాం. నా ద్వారా మీరే మాట్లాడమని యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుంచి ఒక చిన్న పాట పాడుకుందాము. జనులందరూ వినండి దివ్య సంగతి, తండ్రి అయిన దేవుడెంత ప్రేమ చూపెను, యేసుక్రీస్తు నాకు గాను ప్రాణమిచ్చెను, నన్ను పిలిచెన్ క్రీస్తు వత్తును, నారకోటి పాపమందు మునిగియుండగా తండ్రి వారాలను రక్షింప త్రోవ చేసెను, యేసుక్రీస్తు నాకు గాను ప్రాణమిచ్చెను, తన్ను చేరా నన్ను పిలిచెన్ క్రీస్తు వత్తును, మాకు గాను ప్రాణమిచ్చెను, తాన ఏక పుత్రునిచ్చి పంపెనీలకున్, యేసుక్రీస్తు నాకు గాను ప్రాణమిచ్చెను, తన్ను చేరా నన్ను పిలిచెన్ క్రీస్తు వత్తును, ఆయనను నమ్మువారు నాశముందక నిత్య జీవముంది సదా సంతసింతురు, యేసుక్రీస్తు నాకు గాను ప్రాణమిచ్చెను,
తన్ను చేరా నన్ను పిల్చెన్ క్రీస్తు వత్తును పాప భారము భరించు పాపులెల్లరూ యేసు మాట వినగాను బాధ తీరును గాను ప్రాణమిచ్చెను తన్ను చేరా నన్ను పిల్చెన్ క్రీస్తు వత్తును చేరండి సువిశ్రాంతి నిత్య సంతుష్టి మీకు నెత్తు నంచు యేసు మేము పేల్చును యేసు క్రీస్తు నాకు గాను ప్రాణమిచ్చెను తన్ను చేరా నన్ను పిల్చెన్ క్రీస్తు వత్తును. హల్లెలూయా. ఈరోజు ఇప్పుడు పాటల్లో మనము చాలా విషయాలు తెలుసుకున్నాం. తండ్రి తన ప్రేమతో తన కుమారుణ్ణి మన కోసం పంపించాడు అనే విషయము మనము అర్థం చేసుకోగలము. అది ఎప్పుడు మనం చెప్పుకుంటూ ఉంటాం. యోహాను 3:16 చెప్పినట్లు తండ్రి ఎంతో ప్రేమించాడు కాబట్టి మన కోసం ఈ లోకానికి యేసుప్రభుని పంపించాడు. తర్వాత యేసుప్రభు కూడా ఈ లోకానికి వచ్చినప్పుడు తండ్రిని ప్రత్యక్షపరచడానికి నేను ఈ లోకానికి వచ్చాను అనే విషయం కూడా మనకు చెప్పి ఉన్నాడు. అయితే ఈరోజు సిలువ ద్వారా మనం తండ్రిని గురించి ఏం తెలుసుకోగలం? తండ్రిని ఎరుగుట అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఆత్మీయ జీవితంలో ముందుకు సాగే కొద్దీ మీరు ముఖ్యంగా ఈ ప్లాట్ఫామ్లో ప్రతిరోజు ఎన్నో విషయాలు వింటున్నారు, ఆత్మీయంగా ఎదుగుతున్నారు. మరి దీని ఫలితం ఏంటంటే మీరు దేవుణ్ణి ఎరిగేదానికి ఇంకా సమీపిస్తూ ఉన్నారు. ఎరగటం అనేది తెలుసుకోవటం అనేది కొంచెం డిఫరెంట్ అనేది మనం అర్థం చేసుకోవాలి. తెలుసుకోవడం అంటే జనరల్గా దేవుడు ఉన్నాడని మనకు తెలుసు, యేసుప్రభు మన కోసం ఈ లోకానికి వచ్చాడు అని తెలుసు, ఆయన మన కోసం ప్రాణం పెట్టాడని తెలుసు. డీప్గా తండ్రి మనసు తెలుసుకోవడం, అది తెలుసుకోవాలంటే అది అంటే ఎరుగుటకు తెలుసుకున్నటకు కొంచెం డిఫరెన్స్ ఉంది. దాన్ని తెలుసుకోవాలంటే మత్తయి 1:24 ఒక మాట రాయబడింది. యోసేపు నిద్ర మేల్కొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరుగకుండెను. ఈ మాటలో యోసేపు మరియను వివాహం చేసుకున్నాడు, కానీ యేసయ్య పుట్టేంత వరకు ఆమెతో ఎలాంటి శారీరక సంబంధం లేకుండా ఉండేది. ఎరుగుట అంటే భార్యాభర్తల నడుమ ఏర్పడు సన్నిహితత్వము లాంటిది. వ్యక్తిగతంగా దేవుణ్ణి తెలుసుకోవాలంటే ఆయనను ప్రేమ శ్రద్ధ గల తండ్రిగా చూడాలి. ఆయన తన కుమారుణ్ణి రక్షకునిగా ఇచ్చాడు కదా. కల్వరి సిలువ గుండా తండ్రిని గురించి మనం ఏం తెలుసుకోగలమో చూద్దాం. మొదటిది, సిలువ ద్వారా దేవుని సార్వభౌమత్వం చూడొచ్చు. ఆయన సావరెన్ లార్డ్, సకలము ఆయనకు తెలుసు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండే ఆ దేవుడు నిన్న ఏం జరిగిందో తెలుసు, ఈరోజు ఏం జరుగుతుందో తెలుసు, రేపు ఏం జరుగుతుందో కూడా ఆయనకు తెలుసు. ఆయన సర్వవ్యాపి, సర్వజ్ఞాని. ఆయన సార్వభౌముడు. సార్వభౌముడు అంటే ప్రతిదీ తన ఆధీనంలో ఉంచుకుంటాడని అర్థం. వాట్ ఎవర్ ఈస్ గోయింగ్ ఆన్ దిస్ వరల్డ్ ఈజ్ అండర్ హీస్ కంట్రోల్. మంచిదైనా చెడైనా తన ఆధీనంలో ఉంటుంది. ఫస్ట్ది ఆయన సార్వభౌమత్వాన్ని మనం సిలువలో ఎలా చూడొచ్చు అని ఆలోచిస్తే, చాలామంది సిలువ కార్యాన్ని క్రూరమైన, విషాదకరమైన ప్రమాదంగా భావిస్తారు. కానీ అది నిజం కాదు. సృష్టి ఆరంభానికి ముందే అది దేవుని ప్రణాళికలో భాగం. దేవుడు సర్వోన్నతుడు. ఆయన కోరుకుంటే తన కుమారుని సిలువ నుండి కాపాడగలడు కదా. అన్ని శ్రమల నుంచి ఎందుకు పంపించాలి? మానవాళి పాపమంతా తీసివేస్తున్నాను అని ఒక్క మాట చెప్తే సరిపోతుంది. కానీ అది దేవుని ప్రణాళిక కాదు. దేవుడు సర్వోన్నతుడు కాబట్టి ఆయన కోరుకుంటే తన కుమారుని సిలువ నుండి కాపాడేవాడు కదా. సిలువ కార్యంలో జరిగిన ప్రతి విషయము దేవుని సార్వభౌమత్వాన్ని సూచిస్తుంది. ప్రతి కార్యము ఆయన సార్వభౌమ హస్తం ద్వారా నడిపించబడుతుంది. మనము ఒక్కొక్కటి చూస్తాం. సార్వభౌమత్వం అంటే ఏంటి, ఆయన ఎంత ప్రతిదీ తన కంట్రోల్లో పెట్టుకున్నాడు అంటే ఏంటి సంగతి అని చూద్దాం.
దేవుడు సార్వభౌముడు కాబట్టి పరిస్థితులన్నిటినీ తన ఆధీనంలో ఉంచుకున్నాడు. ఏ పరిస్థితి ఎలా జరగాలో ఆయనకు తెలుసు. యేసయ్య మరణం ప్రమాదవశాత్తు జరగలేదు. ప్రమాదం అయితే ఊహించలేం కదా, ఇది ముందే ప్రణాళిక చేయబడింది. కల్వరిలో జరిగిన సంఘటనలను ప్రవచించుటకై దేవుడు పొందిన రచయితలను పదే పదే ప్రేరేపించాడు. యెషయా ప్రవక్త ఒక మంచి ఉదాహరణ. యెషయా 55:6 వచనాల్లో మెస్సయ్య తండ్రికి చూపించే విధేయత గురించి మాట్లాడాడు. ఒకసారి చదువుకుందాము. యెషయా గ్రంథము 50వ అధ్యాయము 5-6 వచనాలు నేను చదువుతున్నాను. ప్రభువు యెహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు. వినకుండా నేను తొలగిపోలేదు. కొట్టువారికి నా వీపును అప్పగించి తిని, వెంట్రుకలు పెరికివేయి వారికి నా చెంపలను అప్పగించి తిని, ఉమ్మివేయి వారికి అవమానపరచు వారికి నా ముఖము దాచుకొనలేదు. ఈ మాటలు చూడండి. ప్రభువు యెహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు. ఈ మాట ఎంత అంటే విధేయత గురించి చూపిస్తుంది. వినుబుద్ధి పుట్టించ విధేయత చూపిస్తున్నామా? వాక్యం వింటూ ఉంటాము. వినుబుద్ధి పుట్టిస్తే అది చక్కగా అర్థమవుతుంది. మన హృదయాలు తెరిచి వాక్యం వినొచ్చు. ఇప్పుడు యేసుప్రభు తండ్రి అయిన దేవుడి ప్రణాళిక, విమోచన ప్రణాళిక తయారు చేశాడు. దాన్ని నెరవేర్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని ఆయన ఒప్పుకున్నాడు, విధేయత చూపించాడు. కొట్టువారికి నా వీపును అప్పగించి తిని, వెంట్రుకలు పెరికివేయి వారికి నా చెంపలను అప్పగించి తిని, ఉమ్మివేయి వారికి అవమానపరచు వారికి నా ముఖం దాచుకొనలేదు అని చెప్పినాడు ఆయన అని చెప్పబడింది ప్రవచనాత్మకంగా. యేసు ప్రభు జీవితంలో ఇవన్నీ నెరవేరుట మనం కొత్త నిబంధనలో గ్రంథస్థం చేయబడింది కాబట్టి చూస్తాం. యేసు మొదట తన ముఖంపై కొట్టిన శాస్త్రులకు, మత పెద్దలకు, అది మత్తయి 26:67లో కనపడుతుంది. తన ముఖంపై కొట్టారు. ఆయనను సిలువ వేయకముందు మహాభయంకరంగా మొహం పైన గుద్దడము, ముక్కు పైన కొట్టడము, ఇట్లాంటివన్నీ చేశారు. అవన్నీ నేను ఓర్చుకున్నాను, నేను విధేయతతో ఓర్చుకున్నాను అని ప్రభు చెప్పినట్లుగా ఆ విధంగానే జరుగుతా ఉంది. తర్వాత కొరడాలతో 27-26లో చూస్తాం. కొరడాలతో కొట్టారు. ఆయన తప్పించుకోలేడా? ఆయన అడిగితే సైనికులను, సేనను పంపిస్తాడు తండ్రి పరలోకం నుండి. ఆయన ఏం అడగలేదు. ఒక మానవుడిగా తన శరీరాన్ని అప్పగించాడు. గెత్సెమనే తోటలో ఆయనకు సిలువ వేయబడకు ముందు రాత్రి మత్తయి 26:39లో ఆ సంఘటన కనపడుతుంది. నీ ఇష్టం అన్నాడు, నీ చిత్తం నెరవేరును గాక అన్నాడు తండ్రితో. అంటే నాకు ఇష్టం లేదు, నీతో విడిపోయే సందర్భం వస్తుంది కాబట్టి, కానీ నీ చిత్తమే నెరవేరును కాక, నీ చిత్త ప్రకారమే నేను చేస్తాను అన్నాడు. పత్రిక 2వ అధ్యాయంలో కూడా మనం ఎప్పుడు చదువుకుంటూ ఉంటాం. తండ్రికి విధేయత ఎంతగా చూపించాడంటే సిలువ మరణం పొందినంతగా తను తగ్గించుకొని విధేయత చూపించాడు అని మనం చూస్తూ ఉంటాం. తనకు రాబోయే శ్రమలు ఎంత తీవ్రంగా ఉంటాయో తెలిసి కూడా యేసు ప్రభు విధేయత చూపించాడు. ఇంకా చాలా ప్రవచనాలు నెరవేరినట్టుగా మనం చూస్తూ ఉంటాం. మెస్సయ్య 30 వెండి నాణేలకు అప్పగించబడతాడు అని జకరియా 11:12లో జకరియా ప్రవక్త ప్రవచించాడు. నెరవేరడము మనం మత్తయి 27:9లో చూస్తాం. తర్వాత కీర్తన 69:21లో ఆయనకు చేదు చెరకును త్రాగనిచ్చిరి అని దావీదు ప్రవచనాత్మకంగా చెప్పిన విషయము మత్తయి 27:34లో నెరవేరింది. కీర్తన 22:18లో తన అంగీ కొరకు చీట్లు వేయిచున్నారు అనే మాట మత్తయి 27:35లో సైనికులు చేసి చూపించారు. ఇంకా అనేక విషయాలు జరుగుతాయని సార్వభౌమునికి తెలుసు. వాటిని తన ప్రణాళిక ప్రకారము జరిగించుటకై పరిస్థితులను నియంత్రించాడు. ఏదైనా కూడా అది ఒకవేళ తన ప్రణాళికలో శత్రువులను వాడుకోవాల్సి వచ్చినా కూడా ఆయన వాడుకుంటాడు. చెడ్డవారిని వాడుకోవాల్సి వచ్చినా వాడుకుంటాడు. ఎందుకంటే సకల సృష్టి ఆయన ఆధీనంలో ఉంది. అందరినీ తన కంట్రోల్లోనే పెట్టుకుంటాడు. ముఖ్యంగా మనము దేవుని చిత్త ప్రకారం నడవాలి, దేవుని ప్రేమించే వారికి సమస్తము సమకూడి జరిపిస్తాడు అని రోమా 8:28లో రాయబడిన విషయము
మనం నమ్మాలి. ఎందుకంటే ఆయన సార్వభౌమత్వం బట్టి ఆయన ముందే తెలుసు ఏం జరుగుతుందో. కాబట్టి మనము నమ్మి ఈ వాగ్దానాలన్నీ నమ్మాలంటే ఆయన గొప్పవాడు, ఆయన సార్వభౌముడు, ఆయన చేస్తాడు అనే విశ్వాసం మనలో రావాలి. ఈ సార్వభౌమత్వము సిలువలో బాగా మనకు కనపడుతుంది. ప్రతిదీ కూడా తన ప్రణాళిక ప్రకారము జరుగుతూ ఉన్నాయి. దేవుడు తన సార్వభౌమత్వాన్ని బట్టి సమయాన్ని నియంత్రించాడు. సమయం కూడా ఆయన చేతిలోనే ఉంది. మనకు గుర్తుంటే యెహోషువ యుద్ధానికి వెళ్ళినప్పుడు ఒక పగలు ఒక రాత్రి కంప్లీట్ గా సూర్యుడు అస్తమించకుండా చేశాడు అని గుర్తుంది కదా. ఎందుకంటే ఆయన ప్రతిదీ కూడా తన సమయం ప్రకారం చెయ్యాలి అనుకున్నాడు. తన సమయాన్ని నియంత్రించాడు. సిలువ వేసే సమయాన్ని దేవుడు ముందే నిర్ణయించి పెట్టాడు. ఎందుకంటే పస్కా పశువుగా ఆయన బలి పశువుగా అర్పించబడాలి కాబట్టి పస్కా పండుగ సమయంలోనే ఆయన సిలువ వేయబడ్డం కూడా జరగాలి అని దేవుడు నిర్ణయించాడు. మరి దేవుడు కాలానికి అతీతుడు కాబట్టి సమయానికి ఆయన కట్టుబడి లేడు. ఆయన శాశ్వతుడు. తనకు అనుకూలమైన సమయంలోనే పనిచేస్తాడు. మామూలుగా మనము క్రిస్మస్ టైంలో చెప్పుకుంటుంటాం గలతీ 4:4 కాలం సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను అని పౌలు అక్కడ రాస్తూ ఉన్నాడు. యేసు ఈ లోకంలో ఉన్నప్పుడు తాను రక్షకుడు మెస్సయ్య అనే సత్యాన్ని తనకు అనుకూలమైన సమయంలోనే ప్రత్యక్షపరిచాడు. సమయానికి ముందు ఏది జరగనీయలేదు. తరచుగా తాను చేసిన అద్భుతాల గురించి ఎవరికి చెప్పొద్దని కూడా చెప్పాడు. ఉదాహరణకు మత్తయి 8:4 ఏమీ చెప్పకు సుమీ అన్నాడు. లూకా 8:56 యాయీరు కుమార్తెను మరణం నుండి లేపినప్పుడు జరిగినది ఎవరితోనూ చెప్పొద్దని వారికి ఆజ్ఞాపించాడు. రూపాంతర సమయంలో కూడా మీరు చూచిన వాటిని ఎవరితోనూ చెప్పొద్దని శిష్యులకు ఆజ్ఞాపించాడు. మత్తయి 16:20 తాను క్రీస్తు అని ఎవరితోనూ చెప్పొద్దని ఆయన తన శిష్యులకు ఖండితంగా ఆజ్ఞాపించాడు. మత్తయి 16 పేతురు నువ్వు దేవుని కుమారుడివి అని చెప్పినప్పుడు యేసుప్రభు ఏం చెప్పాడు? తండ్రి నీకు చెప్తే గాని నీకు తెలియదు అని చెప్పాడు. అంటే తండ్రి పేతురుకు చెప్పాడు. అయినా కూడా యేసుప్రభు ఏం చెప్తున్నాడు? ఇంకా సమయం రాలేదు, మీరు ఎవరికి రివీల్ చేయొద్దండి అని చెప్పాడు. ఈ విధంగా ఆయన చెప్పుటకు కారణం ఏమంటే సమయానికి ముందే తాను మెస్సయ్య అని తెలిస్తే తాను చేయాల్సిన పనులు మిగిలిపోతాయనే ఉద్దేశమై ఉంటుంది. యేసు మరణ సమయాన్ని సిలువ వేయండి అని కేకలు వేసిన గుంపు నిర్ణయించలేదు, కానీ దేవుడే నిర్ణయించాడు. వేద పండితులు దీన్ని మెస్సియానిక్ సీక్రెట్ అంటారు. అంటే మెస్సయ్య గురించిన రహస్యం అని పిలుస్తారు. యేసు ప్రభు యెరూషలేంలో జయప్రవేశం చేసి మామూలుగా ఈ సండే కమింగ్ సండే అది చేసుకుంటాం కదా, పామ్ సండే అని. ఈ పామ్ సండే రోజున యేసు ప్రభు యెరూషలేంలోకి జయప్రవేశం చేశాడు. గాడిదపై ఎక్కి ఆయన వచ్చాడు. ఆ సమయము ఇంకా ఆయన సిలువ వేయబడడానికి రెడీ అవుతున్నాడు కాబట్టి ఇంకా సమయం వచ్చింది కాబట్టి తానే రక్షకుడు, తానే మెస్సయ్య, వాళ్ళందరూ ఎదురు చూస్తున్న మెస్సయ్య తానే అని చెప్పి చెప్పడానికి ఆయన ముందుకొచ్చాడు అనమాట. అప్పుడు మీరు స్తుతించకపోయినా రాళ్ళైనా స్తుతిస్తాయి అని చెప్పి అక్కడ పరిసయ్యులకు శాస్త్రులకు చెప్తాడు. వాళ్ళు హోసన్నా హోసన్నా అని అరుస్తుంటే గమనుండండి అని వాళ్ళు కంట్రోల్ చేయాలని ట్రై చేస్తారు. ఎందుకంటే ఆయన రక్షకుడు అనేది వాళ్ళు నమ్మలేదు కాబట్టి ఇతరులు కూడా నమ్మడము వాళ్ళకి నచ్చలేదు. ఈ సంఘటన జరిగిన తర్వాత శాస్త్రులు పరిసయ్యులు వాళ్ళు ఇంకా ఫాస్ట్గా ఈయన ఇక్కడ ఉంటే ఇంకా మనం ఇది భరించలేము, తొందరగా ఆయన సిలువ వేయాలి, చంపేయాలి అనే ఆలోచన ఇంకా ఫాస్ట్ గా జరిగేటట్టు. లాస్ట్ 1 వీక్ చాలా ఇంపార్టెంట్ అనుకుంటాం కదా. లాస్ట్ 1 వీక్ లో యేసుప్రభు చనిపోకముందు చకచక పనులు అయిపోయినాయి. ఫస్ట్ జయప్రవేశం అంటే ఆ రోజు నుంచి అందరి మనసులో ఈయనే మన మెస్సయ్య అనే సంగతి బయలుపరచబడింది. ఆయన గాడిద మీద ఎక్కి వచ్చినాడు అని జకరియా 9:9 చెప్పబడింది. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడు అయి
గాడిదను గాడిద పిల్లని ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు, మీరు సంతోషించండి అని చెప్పి ప్రవచనాత్మకంగా జకరియా చెప్తూ ఉన్నాడు. ఇది మత్తయి 21:5లో నెరవేరినట్లుగా మనం చూస్తున్నాం. పరలోక తండ్రి ప్రణాళిక ప్రకారం ఖచ్చితంగా సిలువ వేయడం జరిగింది. గెత్సెమనే తోటలో ప్రభు తన శిష్యులతో ఆ గడియ వచ్చి ఉన్నది, మనిషి కుమారుడు పాపుల చేతికి అప్పగించబడుచున్నాడు అని మత్తయి 26:45లో చెప్పినది మరుసటి రోజు జరిగినట్టుగా మనం చూస్తున్నాం. అది అంటే సమయము తన ఇష్ట ప్రకారమే జరుగుతుంది. దేవుడు సమయాన్ని ఆదేశించేవాడు, సమయాన్ని తన కంట్రోల్లో పెట్టుకున్నాడు. ఆయన సార్వభౌముడు. అందుకనే మనం ప్రార్థన చేసినప్పుడు కూడా ఆయన సమయం కోసం ఎదురు చూడాలి. దేవుడు మన కోసం కూడా ఒక ప్రణాళిక వేసి ఉంచాడు. ఆ ప్రణాళిక నెరవేరే సమయం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. ఇప్పుడు యుద్ధం జరుగుతా ఉంది. యుద్ధం ఎందుకు జరుగుతా ఉంది అంటే మనకు తెలియదు. రెండవ రాకడకు ముందు సూచనల్లో ఇది ఒకటి, యుద్ధములు జరుగుతాయి అని చెప్పి రాయించి ఉంచాడు తండ్రి. దాన్ని బట్టి ఇప్పుడు కోవిడ్ టైంలో జరిగినట్లుగా కొన్ని ప్రాంతాల్లో విస్తారంగా ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. అది దేవుడి ప్రణాళిక. ప్రతిదీ కూడా దేవుని ప్రణాళిక ప్రకారం జరుగుతుంది ఈ లోకంలో, మన జీవితాల్లో. అది గమనించాలి. మనం ఏదైనా ప్రార్థన చేసినప్పుడు ఇంకా జరగలేదు అని అనుకునే దానికి అవకాశం లేదు. ఎందుకంటే ప్రతిదీ ఆయన కంట్రోల్లో ఉంది. తండ్రి అయిన దేవుడు మనల్ని తన కంట్రోల్లో పెట్టుకున్నాడు. ఆయన ఇష్ట ప్రకారమే జరిపిస్తాడు. ఇంకొకటి, ఆయన సార్వభౌముడు కాబట్టి దేవుడు సృష్టిని కూడా ఆదేశించగలడు. సృష్టి కూడా ఆయన ఆధీనంలోనే ఉంది అనే విషయము మనం సిలువ దగ్గర బాగా అర్థమవుతుంది. ప్రభు సిలువ వేయబడిన సమయము ఆయన సార్వభౌమత్వాన్ని ఎక్కువగా చూపిస్తుంది. సృష్టికర్త సృష్టిని నియంత్రించగలడు అని తెలుస్తా ఉంది. మనం చూస్తే మత్తయి 27:45లో కొన్ని విషయాలు మనం చదువుకుంటే, 27:45 మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. మధ్యాహ్నము అదేం సూర్యగ్రహణం కాదు. ఆ రోజున దేవుడు తన కుమారుని మనందరికీ బదులుగా ఆయన శిక్ష అనుభవిస్తూ ఉన్నప్పుడు ఎవరు చూడకూడదు అని సృష్టిని ఆదేశించాడు. అందుకని చీకటి కమ్మింది. సృష్టి ఆయన చేతిలోనే ఉంది. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం అంతటను చీకటి కమ్మెను అని రాయబడి ఉంది. ఇది సాధారణంగా ఎప్పుడు జరగలేదు, ప్రపంచ చరిత్రలో ఎప్పుడు జరగలేదు. ఇది సార్వభౌముని హస్తం మనకు కనపడతా ఉంది, ఆయన కంట్రోల్లో ఉంది. ఇంకొక అసాధారణ సంఘటన కూడా ఆయన చనిపోయినప్పుడు జరిగింది. సిలువలో యేసు ప్రభు సమాప్తమైంది అని కేక వేసి నా ఆత్మని నీకు అప్పగిస్తున్నాను అని చెప్పినప్పుడు, చివరి మాట అయిన తర్వాత మత్తయి 27:51 నుంచి నేను చూపిస్తున్నాను మీకు. అప్పుడు దేవాలయపు తెర పైనుండి కింది వరకు 2గా చినిగెను, భూమి వణికెను, బండలు బద్దలాయెను, సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. వారు సమాధుల్లో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగుపడిరి. ఇది జస్ట్ ఇమాజిన్ దిస్ సీన్. ఇది హారర్ మూవీస్ చూస్తూ ఉంటారు కొంతమంది. శవాలు లేసి డింగ్ డింగ్ అని నడుచుకుంటూ వస్తూ ఉంటే ప్రజలందరూ చూసి భయపడుతూ ఉంటారు కదా. అటువంటి భయానక దృశ్యం ఇది. మరి ఇటువంటిది మామూలుగా జరగదు కదా, మనం ఎప్పుడు చూడలా. ఫస్ట్ ఏమైంది? దేవాలయపు తెర పైనుండి కింది వరకు 2గా చిరిగెను. పైనుండి కింది వరకు అనే మాట మనం గమనించాలి. ఇది దేవుడు చేసిన క్రియ. దేవుడు తన ఆధీనంలో పెట్టుకున్నాడు అన్ని. సృష్టి యావత్తు ఆయన చేతిలోనే ఉంది. తెర కింద నుంచి చిరిగితే ఎవరైనా కట్ చేసినారా అని అనుకోవచ్చేమో. పైనుండి తెర చిరిగింది. తర్వాత ఏమైంది? భూమి వణికింది, బండలు బద్దలైనాయి, భూకంపం వచ్చింది. భూకంపం ఎవరైనా మనుషులు తయారు చేయగలరా? మనుషులు ఎవ్వరు ఏం చేయలేరు. ఎంత క్రెయిన్స్ పెట్టి తవ్విన భూకంపం అయితే రాదు కదా. భూమి వణికెను.
బండలు బద్దలైనాయి, సమాధులు తెరవబడెను. ఇది ఇంకా ఆశ్చర్యంగా ఉంది. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. ఒకసారి మీరు లాజరు బయటకు వచ్చినప్పుడు సమాధి బట్టలతోనే కట్టి ఉన్నట్టుగా మనం చూసాం కదా. అది కూడా ఇమాజిన్ చేసుకుంటే అదే సీన్ ఇక్కడ చాలా మంది పరిశుద్ధులు లేచారు. లేచి వారి సమాధుల్లో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులు కాగుపడరి అంట. ఇది ఇంకా ఆశ్చర్యకరం. ఆయన లేచింది మూడో రోజు కూడా ఇంకా తిరుగుతూనే ఉన్నారు వీళ్ళు సమాధి నుంచి లేచిన వారు. ఇదంతా చాలా అసాధారణమైన సంగతులు. ఇవన్నీ కూడా దేవుని సార్వభౌమత్వం కిందనే, ఆయన సార్వభౌమత్వ హస్తం కిందనే అన్ని జరుగుతూ ఉన్నాయన్నమాట. మరి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే ప్రజలను భయపెట్టడానికి కాదు, కానీ యేసే రక్షకుడు, మెస్సయ్య, ఆయనే లేచిన ప్రభు అని చూపించడానికి జరిగింది. ఆయన చాలా గొప్ప దేవుడు. ఆ సంగతి అందరికి తెలియాలి. అద్భుతాల ద్వారా ఆయనే దేవుడు అనే సంగతి అందరికి తెలుస్తుంది. కల్వరిలో జరిగింది ఏది దేవుణ్ణి ఆశ్చర్యపరచలేదు, ఎందుకంటే ఆయన ప్రణాళికే. ఆయన మనల్ని రక్షించగలిగి ఉండేవాడు కాదు. ఆయన విధేయతతో తాను అప్పగించుకున్నాడు. ఇంకొకటి ఏంటంటే, మనము ఇప్పుడు ఏం చూసాము, ఆయన దేవుడు, ఆయన సార్వభౌముడు కాబట్టి ఆయన సమస్తము తన ఆధీనంలో పెట్టుకున్నాడు అని, సమయం కానీ, సృష్టి కానీ, ప్రణాళికలు కానీ, సంఘటనలు కానీ అన్ని ఆయన ఆధీనంలో జరిగినాయని మనం తెలుసుకుంటున్నాం. నెక్స్ట్ పాయింట్, మనం సిలువ ద్వారా ఏం చూస్తున్నాము అంటే ఆయన పవిత్రత చూడగలం. సిలువ ద్వారా మనల్ని పవిత్రులుగా చేస్తూ ఉన్నాడు. ఆయన మనల్ని పవిత్రులుగా ఉంచాలి అని కోరుకున్నాడు. మనం పవిత్రులుగా ఉంటేనే తన దగ్గరికి రాగలము అని ఆయనకు తెలుసు. ఆయన దేవుడు పరిశుద్ధుడు అని యెషయా 57:15 రాయబడి ఉంది. అది మనకు అందరికి తెలుసు, పరిశుద్ధుడు అని. ఆయన పరిపూర్ణుడు అని పరిశుద్ధుడు అని రాయబడింది అక్కడ 57వ అధ్యాయం 15వ వచనంలో. మన పాపం ద్వారా ఆయన కలంకం వచ్చింది. యేసుప్రభు సిలువలో మరణించినప్పుడు ఆయన ఏ పాపం ఎరుగని ఆయన మన పాపములన్నీ ఆయన మోసుకొని ఆయన పాపముగా చేయబడెను అని కొరింథీ పత్రికలో పౌలు రాస్తూ ఉన్నాడు. ఆయన పాపముగా చేయబడ్డాడు. పాపం లేదు ఆయనలో. కేవలము అంటే మన పాపాలన్నీ ఆయన మీద పెట్టినప్పుడు టెంపరీగా ఆయన పాపముగా చేయబడ్డాడు. ఆ పాపము ఎందుకు చేయబడ్డాడు అంటే ఆయన పాపంగా చేయబడ్డం ద్వారా మనల్ని పరిశుద్ధులుగా చేయడానికి. మనం ఇంకా చాలా విషయాలు చూడొచ్చు. యెషయా గ్రంథము 6:6లో ప్రవక్త అయిన యెషయాకు దేవుడి ప్రత్యక్షత కనపడుతుంది. మహిమా స్వరూపుడిగా దేవుడు ఆయన కనపడతాడు. 6వ అధ్యాయము ఒకసారి మొదటి భాగం చూడండి. దాంట్లో తండ్రి అయిన దేవుడు ఆయన ప్రత్యక్షపరుచుకుంటున్నాడు యెషయా ప్రవక్త. నేను చాలా మంచివాడిని, నేను చాలా దగ్గరగా ఉంటున్నాను దేవుడికి. ఎప్పుడైతే దేవుని మహిమ ఎదుట నిలబడ్డాడో, పాపం చేసి ఉన్నాను, నేను పాపం గల వాడను అని చెప్తాడు. ఒకసారి అది చూపిస్తాను మీకు. అప్పుడు దేవదూతలు వచ్చి ఆయన పెదవులు ముట్టి ఆయనను పవిత్రపరుస్తారు. అక్కడ చూడండి, యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో 3వ వచనంలో దేవుడు పరిశుద్ధుడు 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 అని సర్వలోకం ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరంతో గాన ప్రతిగానములు చేస్తా ఉన్నారు కెరూబులు, సెరాపులు. అప్పుడు నేను అంటే యెషయా ప్రవక్త, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను, నేను నశించి తిని, రాజును సైన్యములకు అధిపతియగు యెహోవాను నేను కన్నులారా చూచి తిని అనుకుంటుని. అని ఎప్పుడైతే ఆయన సన్నిధికి వచ్చాడో
అప్పుడు అపవిత్రమైన పెదవులు గలవాణ్ణి అని అన్నాడు. శరాపుల్లో ఒకడు తన బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పుని చేతపట్టుకొని నా యుద్ధకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలను కనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషం తొలగిపోయాను అన్నాడు. ఆ విధంగా తన దేవుడు పవిత్రుడు, మనం అది ఒప్పుకోవాలి తప్ప. అంటే యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో మన పాపాలన్నీ ఆయన చెప్తాడు. 4వ అధ్యాయంలో ఆయన పవిత్రుడు అని చెప్పబడింది. తర్వాత లేవియ కాండంలో 11వ అధ్యాయంలో చాలా సార్లు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని చెప్పబడింది. లేవియ కాండం అంతా కూడా పవిత్రత గురించే రాయబడింది అని మనకు తెలుసు. 11వ అధ్యాయం 44 నుంచి 45 వరకు, తర్వాత 19వ అధ్యాయం 2వ వచనము, 20వ అధ్యాయం 7, 26 వచనాలు, 26వ వచనము, తర్వాత 1 పేతురు 1:16లో అదే కోట్ చేస్తాడు పేతురు, నేను పరిశుద్ధుడని కనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి అని దేవుడు మనకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. తర్వాత ప్రకటన గ్రంథంలో కూడా చాలా రాయబడింది. ప్రకటన 15:4లో నీవు మాత్రమే పరిశుద్ధుడు అని రాయబడింది. అంటే దేవుడు పరిశుద్ధుడు అనే సంగతి మనకు తెలుసు. మన బైబిల్ కూడా పరిశుద్ధ గ్రంథం అని రాయబడిందని మీరు ఎప్పుడైనా నోటీస్ చేశారా? ఎందుకు రాయబడింది పరిశుద్ధ గ్రంథము అని? ఆయన పరిశుద్ధుడు కాబట్టి, ఆయన గురించి రాయబడిన గ్రంథం కాబట్టి పరిశుద్ధ గ్రంథము అని మనం దాన్ని పిలుచుకుంటాం. 15:4 ప్రకటన గ్రంథం. దీంట్లో సర్వాధికారి అంటే సార్వభౌముడా, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి, యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములను సత్యములను అయి ఉన్నవి. ప్రభువా, నీవు మాత్రమే పవిత్రుడవు, నీకు భయపడని వాడెవడు, నీవు మాత్రము పవిత్రుడవు అని ఎంత చక్కగా చెప్తూ ఉన్నాడు చూడండి. ఈ విధంగా ఆయన పరిశుద్ధుడు 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 అని మనకు పదే పదే చెప్పబడి ఉంది. అంటే ఆయన ఈ సిలువ ద్వారా రక్తం కార్చి, ఆ రక్తం ద్వారా మనల్ని పరిశుద్ధులుగా చేయాలి అనేది దేవుని ప్రణాళిక. విమోచన ప్రణాళికలో అదొక భాగం. ఆయన నామం పరిశుద్ధమైనది, పరిశుద్ధ స్థలంలో ఉన్నాడు. మనం దేవుని దగ్గరికి వెళ్ళాలంటే మనం కూడా పరిశుద్ధులం అవ్వాలి. 2 కొరింథీయులకు ఉన్న వాక్య భాగంలో మనం చూస్తే పౌలు ఏమంటున్నాడు? మీరు ఎప్పుడైతే యేసుప్రభువును కలిగి ఉంటారో అప్పుడు నూతన జన్మ వస్తుంది, నూతన సృష్టిగా గావించబడతారు. ఇదిగో పాతవి గతించెను, సమస్తము కొత్తవాయెను. అంటే మన పాప జీవితము గడిచిపోయింది, ఇప్పుడు అంతా కూడా నూతనంగా మనం పరిశుద్ధపరచబడినాము అని చెప్తూ ఉన్నాడు. మరి ఆదికాండము 6:5లో దేవుడు అందరూ కూడా పాపం చేసి ఉన్నారు అని చెప్తూ ఉన్నాడు కదా. ఆ టైంలో చాలా భయంకరమైన పరిస్థితి ఉంటే దేవుడు అనుకున్నాడు, అసలు ఎందుకు సృష్టించాను వీళ్ళని, సృష్టించకపోయింటే బాగుండు కదా, ఇంత భయంకరంగా తయారయ్యారు వీళ్ళు అని. అంటే ఆయన వాళ్ళకి అందరికి కూడా ఫ్రీ విల్ ఇచ్చాడు. ఇప్పుడు చూడండి 6:5లో, ఆదికాండం 6:5లో, నరుల చెడుతనం భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూసి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయంలో నొచ్చుకొనెను అని రాయబడింది. అంటే మనకులో పరిశుద్ధత పోయింది, పాపం వల్ల పరిశుద్ధత పోయింది కాబట్టి దేవుడు ఈ లోకంలోకి తన కుమారుని పంపించాడు. మరి దాన్ని బట్టి కూడా ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఈ విధంగా జరిగింది అని తెలుసుకోవచ్చు. దేవుడు పాపాన్ని లేదు అని చెప్పలేడు, ఎందుకంటే తనకు తెలుసు అందరూ పాపులే అని. పాపం ప్రతి చోట ఉంది, పాపాన్ని ఆయన మర్చిపోలేడు. 1 సమూయేలు 15:2లో కనపడుతుంది. తర్వాత యిర్మీయా గ్రంథము 14:10లో, హోషేయ గ్రంథం 7:2 వచనము,
8వ అధ్యాయము 13వ వచనము, కీర్తన 25:6-7. ఇవన్నీ మనము చదవలేం, కానీ మీరు గుర్తుపెట్టుకోండి. ఒక మాట ఏంటంటే, ఆయన పాపాన్ని క్షమించుతాడు, కానీ దానికి శిక్ష అయితే అనుభవించాలి. మనము ఈ విషయం దావీదు విషయంలో మనం చూస్తాం కదా. దావీదు దేవునికి హృదయానుసారుడు. ఎందుకంటే పాపం చేశానని ఒప్పుకున్నాడు. అంటే మొదట్లో ఎవరు చూడర్లే అనుకున్నాడు, కానీ ప్రవక్త ద్వారా దేవుడు చెప్పంపించినప్పుడు వెంటనే ఆయన పశ్చాత్తాప హృదయంతో, విరిగి నలిగిన హృదయంతో దేవుని సన్నిధికి వెళ్ళి పాపం అంతా ఒప్పుకున్నాడు. మరి పాపానికి సరిపడా శిక్ష కూడా అనుభవించాడు. 4 కుమారులను పోగొట్టుకున్నాడు. కీర్తన 25:6లో పశ్చాత్తాప హృదయంతో దేవుని సన్నిధికి వెళ్ళి క్షమించబడిన వారు ధన్యులు అని కూడా దేవుని వాక్యం చెప్తుంది. అది దావీదే చెప్తాడు. క్షమించబడ్డాడు కాబట్టి ఆయన ధన్యత, అంటే ధన్యుడు అంటే సంతోషంగా ఉన్నవాడు అనమాట. 25:6-7 వచనాలలో, యెహోవా నీ కరుణాతిశయములను జ్ఞాపకం చేసుకొనుము, నీ కృపాతిశయములను జ్ఞాపకం చేసుకొనుము, అవి పూర్వం నుండి ఉన్నవే కదా. నా బాల్య పాపములను, నా అతిక్రమములను జ్ఞాపకం చేసుకొనకుము. యెహోవా నీ కృపను బట్టి నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకంలో ఉంచుకొనుము అని ప్రార్థన చేస్తున్నాడు ఇక్కడ దావీదు. మరి ఇవన్నీ కూడా బైబిల్లో రాయబడి ఉన్నాయి. ఆయన మనము యేసుప్రభు నమ్మిన తర్వాత ఆయన రక్తంలో మనం పాపాలను కడుక్కునే దానికి అవకాశం ఇచ్చాడు. ఆయన మన పాపాలను తుడిచివేసి మర్చిపోతాడు. అంటే మర్చిపోవడానికి దేవుడు మనలాంటి మానవుడు కాదు, కానీ అంటే ఇంకా దాని గురించి జ్ఞాపకం చేసుకొనడు అని అర్థం. మనం కూడా ఇంకొక విషయం ఏంటంటే, దేవుడు పాపాన్ని చూసి చూడనట్లు ఉండడు. అందుకనే తానే మన పక్షాన పాపాన్ని మోసాడు. మనంతటి మనం ఏమి చేయలేం కాబట్టి ఆయనే దానికి పరిహారము చూశాడు. ఆదికాండం 3:15లో తను ఇచ్చిన వాగ్దానం నెరవేర్చాడు. తన కుమారుణ్ణి కన్య గర్భం ద్వారా పంపిస్తానని చెప్పాడు. ఆ స్త్రీ కుమారుడు సాతాను శిష్యులంతా నాశనం చేస్తాడు, తలను చితక్కొడతాడు అని చెప్పాడు దేవుడు. ఆ పని జరిగింది. సిలువలో యేసు ప్రభు సాతాను తల చితక్కొట్టాడు. అయితే మన పాపం వల్ల వచ్చిన శిక్ష ఆయన అనుభవిస్తూ ఉన్నప్పుడు తండ్రి అయిన దేవుడు ఆయనను శిక్షించాడు. సాతాను శిష్యులు కూడా ఆయన మెడ మీద కొట్టారు. ఈ విధంగా పాపంతో ఆయనే డీల్ చేశాడు. యేసయ్యతో కొంత సమయం ఆయన తన కుమారుని చేయి వదిలేయాల్సి వచ్చింది. తండ్రి కుమారుడు నిత్యత్వం నుండి ఒకరి సహవాసాన్ని ఒకరు ఆస్వాదించారు. అయితే సిలువలో వదిలేశాడు. మనకందరికి తెలుసు, మత్తయి 27:46లో, దేవా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అని యేసుప్రభు వేదనతో అరిచాడు. ఇది వారిరువురికి కూడా అత్యంత తండ్రి బాధపడుతున్నాడు అనే దానికి కూడా మనం చిహ్నాలు కనపడతాయి. తండ్రి అయిన దేవుడు మనసు, వ్యాఖ్యానకర్తలు ఏమంటారంటే, ఆయన దేవుడు కదా, ఆయన ఎందుకు బాధపడతాడు అని అంటారు. అయితే తండ్రి ప్రేమను గురించి మనము చెప్పుకుంటాం కదా, మరి తండ్రి బాధను కూడా మనం గ్రహించాలి కదా. తండ్రి మనల్ని ప్రేమించడం బట్టే మన కోసం తన ఏకైక కుమారుని పంపించాడు. అయితే ఎంత బాధాకరమో మనం కూడా గుర్తించాలి. మనం మానవులకి ఇచ్చిన చిన్న జ్ఞానంతో మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆయన తండ్రి తన ఏకైక కుమారుడు సిలువలో మరణిస్తూ ఉంటే, అన్ని భయంకరమైన శ్రమలు అనుభవిస్తూ ఉంటే ఎంత బాధపడి ఉంటాడో కదా. తన కుమారుణ్ణి పంపించాడు బలి అవ్వడానికి. అయితే ఆ బలి పశువుగా ఆయన ఇంత శ్రమ అనుభవిస్తూ ఉంటే తండ్రిగా ఎంత బాధపడి ఉంటాడో ఒక్కసారి ఆలోచించండి. ఇహలోకపరమైన తండ్రులైనా కూడా భరించలేరు తమ కుమారులు అట్లా సిలువలో వేయబడుతూ ఉంటే. తల్లి మరియ గురించి కూడా మనం ఆలోచించాం కదా. ఆమె హృదయంలో ఖడ్గం దూసుకుపోతుంది అని సిమెయోను చెప్పాడు.
అంటే ఖడ్గం దూసుకుపోతే ఎంత బాధాకరంగా ఉంటుందో తండ్రి హృదయం కూడా అలాగే ఉంటుంది. మరి తండ్రి కూడా బాధపడ్డాడు అనే విషయం కూడా మనకు ఎక్కడ కనపడుతుంది? ఇప్పుడు మనం ఇంతకుముందు చదువుకున్నాం కదా, మత్తయి 27లో చీకటి చీకటి కమ్మింది మధ్యాహ్నం 3 నుంచి మధ్యాహ్నం 12 నుంచి 3 వరకు. ఆ టైంలో చీకటి ఎందుకు కమ్మజేశాడు అంటే, తన బాధ ఎవరు చూడకూడదు, యేసుప్రభు పడే బాధ ప్రజలెవరు చూడకూడదు అని ఆయన ఆశించాడు. తన కుమారుడు అంత భయంకరంగా, అంత శిలువ మరణం పొందుతూ ఉంటే, అంత హీనంగా చంపబడుతూ ఉంటే, తనతో పాటు ఎవరు చూడకూడదు అని సృష్టిని ఆదేశించాడు చీకటి కమ్మమని. మరి కంప్లీట్‌గా చీకటి కమ్మేసింది. తర్వాత ఆయన కోపం వచ్చింది. క్రోధం బట్టి భూకంపం వచ్చింది. ఇవన్నీ మనము అంటే మనకు ఉన్న తలంపులతో మనం ఆలోచిస్తే ఇవన్నీ మనకు అర్థమవుతాయి. తండ్రి దుఃఖాన్ని, విశ్వం యొక్క దుఃఖాన్ని సూచిస్తున్నాయి. అది భూకంపం వచ్చింది, రాళ్ళు పగిలినాయి అంటే సృష్టి కూడా బాధపడతా ఉంది అని మనము తెలుసుకోవాలి. ఇవన్నీ కూడా మానవాళిని విమోచించుటకు ఆయన నిస్సహాయంగా దుఃఖించాడు అని మనం అర్థం చేసుకోవాలి. యేసుప్రభు ఏమో మానవాళి రక్షణార్థం ఎంత శ్రమ అయినా పడతాను అని నిర్ణయం చేసుకున్నాడు. వాలంటరీగా తను బాధపడ్డాడు. అయితే ఆ బాధ చూడలేక తండ్రి ఎంత బాధపడి ఉంటాడో మీరు కూడా ఆలోచించాలి. తండ్రిని గురించి మనం ఆలోచిస్తున్నాం ఈరోజు. తండ్రి మనసు తెలుసుకోవాలి. తండ్రిని ఇంకా ఎక్కువగా బాగా తెలుసుకోవాలి అంటే ఈ శిలువ సమయంలో యేసుప్రభు శ్రమ పడ్డాడు. ఆ శ్రమలు చూడలేక తండ్రి ఎంత బాధపడి ఉంటాడో మనం ఆలోచించాలి. త్యాగంలో శాశ్వతమైన ప్రేమ మనకు కనపడుతుంది. ఆయన బాధపడ్డాడు, కానీ ఆయన ప్రేమ కూడా మనం ఎప్పుడు ఆయన ప్రేమను గురించి ఆలోచిస్తూనే ఉంటాం. దేవుడు ఎంతో ప్రేమించాడు కాబట్టి తన ఏకైక కుమారుని మన కోసం పంపించాడు. ఆయన మనతో పాటు ఒక పక్క సంతోషిస్తున్నాడు. ఒక కుమారుని పోగొట్టుకుంటే చాలా మంది కుమారులు నాకు వస్తున్నారు అనే సంతోషం ఆయనలో కనపడుతుంది. కానీ ఆ బాధను, విషాదాన్ని విజయంగా ఆయన మార్చే దేవుణ్ణి మనం చూస్తూ ఉన్నాం. దేవుడు కల్వరిలో మన పాపానికి శిక్ష చెల్లించడానికి మరణించినప్పుడు దేవుడు మన కోసం ఏం సాధించాడో మనం అర్థం చేసుకోవాలి. దేవుణ్ణి అర్థం చేసుకొని ఆయన ఏకైక కుమారుణ్ణి రక్తం ద్వారా మనల్ని రక్షించమని ఆయన్ను అడుగుదాం. యేసుప్రభు త్యాగం గురించి మనం ఎన్నో విషయాలు తెలుసుకుంటూ ఉన్నాం. కానీ తండ్రి అయిన దేవుడి గురించి మనం కూడా ఆలోచించాలి. తండ్రి అయిన దేవుడు మనల్ని ఎంతో ప్రేమించాడు కాబట్టి తన ఏకైక కుమారుని మన కోసం పంపించాడు. ఈ శిలువ ధ్యానాల సమయంలో మనం ఎన్నో విషయాలు మనము మన హృదయాల్లో స్థిరపరచుకొని ఇతరులకు కూడా బోధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ శిలువ ధ్యానాలలో రక్తము కూడా చాలా ఇంపార్టెంట్. రక్తం లేదు కాబట్టి దేవుడు ఆత్మ కనుక తనకు రక్తం లేదు. రక్తం లేదు అయితే రక్త ప్రోక్షణ లేకుంటే పాప విమోచన కలగదు అని తండ్రి అయిన దేవునికి తెలుసు కాబట్టి ఆయన ప్రణాళిక ప్రకారము కుమారుణ్ణి రక్త మాంసాలతో ఈ లోకానికి పంపించాడు. రక్తం ద్వారానే మనకు విమోచన. ఆయన పెట్టిన రూలే. తండ్రి అయిన దేవుడు ధర్మశాస్త్రం ప్రకారము వాళ్ళకు బలులు అర్పించేది నేర్పించాడు. ఆదికాండము 3వ అధ్యాయంలోనే బలి 2 పశువుల్ని 2 గొర్రెలను బలి అర్పించి దానిల తోలుతో దాని చర్మంతో వీళ్ళకు చొక్కాయలు చేసి ధరింపజేశాడనే విషయం కూడా అర్థం చేసుకోవాలి మనం. తనంతట తానే ప్రణాళిక వేశాడు. రక్తంతో కూడిన చొక్కాయలను వాళ్ళకి ధరింపజేశాడు. అంటే ఈ రక్తం ద్వారా మాత్రమే మీకు విమోచన వస్తుంది అనే విషయము వాళ్ళకు అర్థమయ్యేటట్టు చెప్పాడు. అంటే పశువుల రక్తము, కోడెల రక్తము, దూడల రక్తము ఎన్నిసార్లు ప్రోక్షింపబడినా కూడా యేసుప్రభు రక్తం తర్వాత బలులు అర్పించాల్సిన అవసరం లేదు. తానొక్కసారే బలి పశువుగా అర్పించబడ్డాడు.
కాబట్టి తండ్రి అయిన దేవుడు ప్రణాళిక ఎలాగుంది అని మనం అర్థం చేసుకొని ఆదికాండం 3:5లో 3:15లో ఇచ్చిన వాగ్దాన నెరవేర్పు కోసమే ఈ ప్రణాళిక అంతా జరిగింది అనే విషయం కూడా మనం అర్థం చేసుకోవాలి. పాపం చేసిన మనము తిరిగి పరిశుద్ధులు అవ్వాలి అంటే మనంతట మనం కాలేం. మనకు రక్షకుడు కావాలి. మన రక్షణ అర్థము తండ్రి అయిన దేవుడు తన కుమారుని పంపించాడు. తండ్రి అయిన దేవుడు తన కుమారుని పంపించి మనల్ని విమోచించి పరిశుద్ధాత్మ ద్వారా ఈ విమోచన కార్యం కొనసాగిస్తూ ఉన్నాడు. తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ఒకటే దేవుడు. కానీ ఆ పని నిమిత్తము రక్త మాంసాలతో తన కుమారుణ్ణి అని, అంటే ఈ తండ్రి కుమార పరిశుద్ధాత్మలు అనేది పాత నిబంధనలో డిఫరెన్షియేషన్ ఏం లేదండి. యేసుప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత మనకు అర్థం అవ్వడానికి కొన్ని పదాలు వాడుకున్నాం అంతే. బైబిల్ పండితులు పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు అని 3 రకాలుగా వాళ్ళు పేర్లు పెట్టారు. కానీ వాళ్ళందరూ ఒకటే. మనకు అర్థం అవ్వడానికి ఆ విధంగా చేసుకుంటున్నాం. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు అందరూ కలిపి ఒక్క దేవుడే, ఒకడే దేవుడు. అందుకని పొరపాటున మనకు 3 దేవుళ్ళు అని అనొద్దండి. 3 వ్యక్తులు అంతే. గాడ్ హెడ్లో తండ్రి కుమార పరిశుద్ధాత్ములు 3. వాళ్ళు డిఫరెంట్ పనులు చేస్తానికి దేవుడు ఏర్పాటు చేశాడు. వీళ్ళు 3 కలిస్తేనే దేవుడు. ఆ తండ్రి అయిన దేవుడు ఒక ప్రణాళిక వేశాడు. ఆ ప్రణాళిక ప్రకారము ప్రతిదీ జరగాలి, తన సమయంలోనే జరగాలి, తను ఏర్పరిచిన విధానంలోనే జరగాలి అనే సంగతి మనకి ఈరోజు అర్థమైంది. ఆయన సార్వభౌముడు, సర్వ సృష్టికర్త. ఆయన ప్రతిదీ తన ఆధీనంలోనే ఉంచుకుంటాడు. ముఖ్యంగా అనుకోవడానికి ఈ సంగతి మనకు బాగా దోహదపడుతుంది. ఆయన సార్వభౌముడు కాబట్టి మన జీవితంలో ఏం జరిగినా కూడా ఆయన ఇష్ట ప్రకారమే జరుగుతుంది, ఆయన ఆధీనంలోనే జరుగుతుంది. మనం చెడు అనుకునేది కూడా మంచిగా కన్వర్ట్ చేస్తాడు ఆయన. మనకు శోధనలు దేవుడు ఇవ్వడు, కానీ ఎప్పుడైతే సాతాను మనల్ని శోధిస్తాడో ఆ శోధన నుంచి, ఆ శోధననే మనకు పరీక్షగా తయారు చేస్తాడు తండ్రి. తండ్రి ప్రణాళిక ఎలా ఉంటుందంటే, మనకు అప్పుడప్పుడు పరీక్షలు పెడితే ఆ పరీక్షల్లో మనము గెలిస్తే ఇంకా పరలోకానికి దగ్గర అవుతాం, ఒక స్టెప్ ముందుకు పోతాం. దానికోసమని దేవుడు ఆ శోధనలు అనుమతిస్తాడు. తండ్రి అయిన దేవుడు ఎంత గొప్పవాడో ఆయనను గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకునే దానికి దేవుడు అవకాశం ఇచ్చినందుకు దేవునికి వందనాలు చెప్తాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయమేడ యేసు ప్రభువా, మీకే వందనాలు తండ్రి. ఎంత గొప్ప దేవుడవు తండ్రి. మా కోసము, పాపులమైన మా కోసం, నీ కోసం, నా కోసం తండ్రి ఆయన మన కోసం ఈ లోకానికి వచ్చాడనే విషయం మాకు ఇంకోసారి గుర్తు చేసినందుకు మీకు వేలాది వందనములు, స్తోత్రములు నాయన. తండ్రి, మీరేసిన ప్రణాళిక ప్రకారము యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి శిలువ మరణం పొందినంతగా తను తగ్గించుకొని విధేయత చూపించాడు యేసయ్య. తండ్రి, మీరే మమ్మల్ని విధేయులుగా తయారు చేయండి. మమ్మల్ని మేము తగ్గించుకునే స్వభావం మాకు అనుగ్రహించండి. మీరు మా కోసం చేసిన త్యాగాన్ని, మీ ప్రేమను, మీరెంత బాధపడి ఉంటారో అది మేము గుర్తించి దానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం. మాకు రక్షణ ఉచితంగా వచ్చింది అని మేము సంతోషపడుతున్నాం, కానీ దాని వెనుక మీ బాధ ఎంతుందో అర్థం చేసుకోవడానికి మాకు ఒక అవకాశం ఇచ్చారు నాయన. మీకు స్తోత్రం. మేము మీ బాధను అర్థం చేసుకొని తండ్రి, మా కోసం ఇంత బాధపడిన దేవునికి మేము ఏం చేయగలమో అన్న ఆలోచన మా అందరిలో కలిగేటట్టు చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ మేడం. మేడం, ఒక డౌట్ అడగొచ్చా మిమ్మల్ని? చెప్పండి ప్లీజ్. మరి మనకు రక్త మాంసాలు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుని లేవని ఉంది కదా. అవును. మరి మనకు లూకాసు వార్త 24వ అధ్యాయంలో ప్రభు శిష్యులకు కనబడినప్పుడు వాళ్ళు భూతమని తలస్తారు. అప్పుడు దేవుడు అంటాడే, ప్రభు అంటున్నాడు, నేనే అనుటకు నా చేతులు నా పాదాలు చూడండి, నన్ను పట్టి చూడండి, నాకున్నట్టుగా మీకు ఎముకలు మాంసము భూతానికి ఉండవని చెప్తారు కదా. అంటే మనము కూడా రెండో రాకడలో అలాగే రక్త మాంసాలు, దేవునికి ఉన్న రక్త మాంసాలకి వెళ్ళినట్లుగా మనం కూడా అలాగే వెళ్తామా? అంతేనండి. ఆయన మహిమ గల శరీరంతో పోతాం.
మహిమ శరీరం వస్తుందండి. మహిమ అదే మహిమ శరీరము మన ఇహలోక బాడీ మట్టితో చేయబడింది కాబట్టి అది సమాధిలోనే ఉండిపోతుంది. మనము పునరుద్ధానులు అయినప్పుడు మహిమ శరీరం వస్తుంది. మహిమ శరీరం వస్తుంది. ఆ శరీరంతో యేసు ప్రభు వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు తలుపులు వేసినా కూడా లోపలికి వచ్చేస్తారు కదండి. ఆ మహిమ శరీరానికి కొన్ని క్వాలిటీస్ ఉంటాయి. ఇప్పుడు మీరు చెప్పిన మాట కరెక్టే. యేసుప్రభు చెప్పిన మాటలు ఏ తప్పు కాదు కదా. శరీర రక్త మాంసాలు కూడా ఉంటాయి, ఆయన కూడా తింటాడు కదా. లాస్ట్ లో మనము యోహాను చేపలు తింటాడు. అంటే మనం కూడా మనుషుల్లాగానే ఉంటాం. మనము ఇప్పుడు సపోజింగ్ నేను ముసలిదాన్ని కదా, నేను పునరుద్ధానురాలైనప్పుడు మహిమా స్వరూపంలో నేను యవనస్తురాలుగా ఉంటాం అన్నమాట. అంటే మనకు అందరికి కూడా మన యవన కాలంలో ఉన్న స్వరూపం వస్తుంది. అంటే ఫుల్ ఆఫ్ స్ట్రెంగ్త్ అన్నమాట. స్ట్రెంగ్త్, అందము అంతా వస్తుంది. అదంతా కూడా మహిమా స్వరూపం అంటారండి దాన్ని. అంటే ఇవన్నీ క్లారిటీ లేవు బైబిల్లో, కానీ కొన్ని విషయాలు జరగడం వల్ల మనం అట్లా అర్థం చేసుకోవాలి. యేసు ప్రభు మహిమా స్వరూపంతో ఈ లోకానికి పునరుద్ధారణ అయిన తర్వాత తన శిష్యులకు కనపడినప్పుడు శరీరం ఉంది. మనకు కూడా పునరుద్ధారణ అయినాక మనకు కూడా శరీరం వస్తుంది. శరీరంతోనే అంటే ఈ మహిమా స్వరూపంతోనే మనం ఎత్తబడతాం మధ్యాకాశానికి వెళ్ళినప్పుడు కూడా. శరీరం అంటే మనకు మట్టితో చేసిన శరీరంతో మనం పరలోకానికి వెళ్ళలేం. మహిమ అంటే ఈ రక్త మాంసాలు ఉండవు మనకు. భూలోకంలో ఉన్న శరీరంలో ఉన్న అది వేరే డిఫరెంట్ పార్ట్స్ ఉండవు, అది డిఫరెంట్. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా అడగచ్చండి. ఇంకో డౌట్ ఏంటంటే మేడం, ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ప్రభు అయిన యేసులో ఉన్నాడు కదా, దేవుని ఉన్నప్పుడు ఇప్పుడు ఆయన కొరడాలతో కొట్టారు కదా, అప్పుడు పరిశుద్ధాత్ముడు కూడా దుఃఖపడి ఉంటాడు కదా. అంతే కదా, పరిశుద్ధాత్ముడు తండ్రి అంతా ఒకటే కదా. ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ పరిశుద్ధాత్మ దేవుడికి కూడా వర్తిస్తాయి. వాళ్ళందరూ ఒకటే, ముగ్గురు ఒకటే. ముగ్గురు బాధపడి ఉంటారు, ముగ్గురు శ్రమ పడి ఉంటారు. వాళ్ళు డిఫరెన్షియేట్ చేయలేమండి. మనం ముగ్గురు ఒకటే. యేసు ప్రభు కొంత, అందుకనే దేవా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అన్నప్పుడు ఎంత బాధ ఉంటుందంటే, ఈ ముగ్గురు ఒక్క శరీరంగా ఉన్నారు. ఆ ముగ్గురులో ఒక పార్ట్ కోయబడింది అనమాట. మన చేతికి ఏమైనా దెబ్బ తగిలి ఒక పోర్షన్ పోతే ఎంత భయంకరంగా బాధ ఉంటుంది. అటువంటి ఆయన కంప్లీట్ గా 100% మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు కాబట్టి ఆ శ్రమలు అనుభవించాడు. ఆ శ్రమలు అనుభవిస్తూ ఉంటే తండ్రి అయిన దేవుడు పరిశుద్ధ, అంటే ఇవన్నీ కూడా మనం ఇమాజిన్ చేసుకోవాలన్నమాట. మనకు త్రిత్వం అర్థమైతే ఈ విషయాలు కూడా మనకు అర్థమవుతాయండి. ఓకే మేడం, థ్యాంక్ యూ. దేవుని నామములో ఇప్పటి వరకు సిలువ ద్వారా తండ్రి నీరుగుట అనే అంశం మీద అద్భుత వాక్య పరిచయం చేసిన డాక్టర్ వైఎస్ విమలారెడ్డి గారికి ప్రభు నామంలో ఈపీఎఫ్ ఫ్యామిలీ తరఫున కృతజ్ఞతలండి. సిలువ ద్వారా దేవుని సార్వభౌమత్వాన్ని మనం తెలుసుకోవచ్చు. అలాగే సిలువ ద్వారా దేవుని పవిత్రతను మనం అర్థం చేసుకోవచ్చు. సిలువ ద్వారా దేవుని ప్రేమను మనం అర్థం చేసుకోవచ్చు. కాలంలోను సమయంలోను దేవుడు తన అధీనం అందించుకుని ఉన్నాడు. కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని లోకంలోనికి పంపినట్లుగా సిలువ వేయబడవలసిన సమయం కూడా దేవుడు ముందుగానే నిర్ణయించాడు. ఆయన సృష్టిని శాసించగలడు, నియంత్రించగలడు. సిలువ రక్తం ద్వారా మనము పరిశుద్ధులమయ్యి దేవుని చేరుకోగలం. అద్భుతమైన వాక్య పరిచయం చేసిన డాక్టర్ గారికి వందనాలండి. ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వాదం ఇవ్వవలసిందిగా పాస్టర్ తోట బాలస్వామి గారిని మనవి చేస్తున్నానండి. ప్రేమ స్వరూపుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామమును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నావు నైనా. రాత్రంతా కూడా నీ రెక్కల చాటును మమ్మల్ని భద్రపరిచి మా యొక్క ఆయుష్లో మరి యొక్క నూతనమైనటువంటి దినాన్ని నువ్వు పొడిగించినందుకు హృదయపూర్వకంగా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో నీ దాసురాలు గారిని, ప్రభువా వైఎస్ విమలారెడ్డి గారిని నీ సిలువ చాటును మరుగుపరుచుకొని నీ సిలువను గూర్చి, నీ యొక్క సార్వభౌమత్వమును గూర్చి అనేక కోణాలలో మాకు నాయన విశదపరిచిన విధానం బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన.
ఈ జూమ్ మీటింగ్ లో ఎందరైతే బిడ్డలు పాల్గొన్నారో వారందరినీ కూడా నువ్వు దర్శించండి. ప్రతి ఒక్కరు కూడా నైనా సంపూర్ణంగా నీ సారూప్యంలోనికి మలచబడడానికి నీ తెలివే నైనా కారకుడుగా ఉండడానికి సహాయమును దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాం. నిరాశురాలు నైనా వాక్యము నైనా వెల్లడిపరిచి ఉంటుండగా నువ్వు తనను జ్ఞాపకం చేసుకునండి. మంచి ఆయుష్ను ఆరోగ్యమును తనకు నువ్వు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. తన యొక్క సేవా పరిచర్య అంతట్లు కూడా తోడై ఉండి సహాయమును దయచేయండి. అయానైనా ఈ ఇందుకు కారకూరైనటువంటి ప్రభా యొక్క ప్లాట్ఫామ్ ని ఏర్పాటు చేసినటువంటి బాబీ రత్నాకర్ గారిని ప్రభా తనకు సహకరిస్తున్నటువంటి బిడ్డలందరినీ బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రతి ఒక్కరిని కూడా నైనా నువ్వే పేరు పేరున సంధించమని బలపరిచి స్థిరపరచమని ప్రార్థిస్తున్నాం. అయ్యా సహాయం దయచేయండి. అనారోగ్యంతో ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా నీ గాయపడినటువంటి హస్తంతోనే ముట్టి సంపూర్ణ స్వస్థతను నాయన నువ్వు ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం. మరి ఈ దినం ప్రత్యేకముగా మరి గోడపాటి ఝాన్సీ కూడా హాస్పిటల్ కు వెళ్ళనై ఉంటుండగా తోడై ఉండండి, సహాయమును దయచేయండి. వైద్యుల ద్వారా తనకు కూడా నైనా కావలసినటువంటి ట్రీట్మెంట్ నైనా సకాలంలో నైనా సమయస్ఫూర్తితో అందించడానికి సహాయమును దయచేయండి. నేను కూడా ప్రభా ఎగ్జామ్ నిమిత్తమై వెళ్ళనై ఉంటుండగా మరి నైనా అక్కడ బాధ్యతలు నాకు అప్పగించినటువంటి వాటిని సక్రమంగా నిర్వర్తించినట్లుగా ఏ విధమైనటువంటి ఆటంకములు కూడా లేకుండా సహాయమును దయచేయమని మమ్మల్ని అందరినీ కూడా నీ కృపా బాహుల్యములుగా అప్పగిస్తూ దీనికి అంతటికి కూడా నైనా 4 స్తంభాలుగా నేను వేకుజామనే లేచి నైనా ఇదిగో ప్రార్థన చేస్తున్నటువంటి ప్రార్థన వీర వనితలను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. వారి యొక్క ప్రార్థనను అంగీకరిస్తున్న విధానం బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. నీ చిత్తమైతే రేపటి దినము ప్రభా ఈ రీతిగా మేమందరం కూడా కలుసుకొని నిన్ను స్తుతించి నిన్ను మహిమపరచులాగున నువ్వే మాకు సహాయమును దయచేయమని ఈ ఉదయకాలపు దీవులతో మమ్మల్ని అందరిని కూడా దీవించి ఆశీర్వదించమని సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు నీకు ఆరోపిస్తూ మా ప్రభువును రక్షకుడును అయిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి స్తుతించి నీకు అప్పగించుచున్నాము తండ్రి, ఆమేన్. లోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్టు భూమి నందును నెరవేరును గాక. మా అనుదినాహారం మీరు మాకు దయచేయండి. మా యెడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించినట్టు మా అపరాధములను మా క్షమించు. అపరాధములను రాజ్యం శక్తి మమ్ము శోధనలో తప్పించండి. ఎందుకంటే రాజ్యం, శక్తి, మహిమ నిరంతరము నీవై నిరంతరం ఉన్నావు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక నిత్య సహవాసము, సన్నిధి, కాపుదల ఈ జూమ్ మీటింగ్ లో పాల్గొన్నటువంటి ప్రతి బిడ్డకును సదా తోడై నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. వందనాలు సార్. ఝాన్సీకి ఏమైంది సార్? ఇదేంటో చిన్న ఏదో ప్రాబ్లం వచ్చిందంటండి స్టమక్ లో, దాని గురించి ఈ రోజు వెళ్తావా అన్నారు. అవునులేండి, ఓకే సార్. అదే సరే అండి, ఓకే. ప్రార్థన చేయండి మా గురించి. ఓకే, ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వాదం ఇచ్చిన పాస్టర్ తోట బాలస్వామి గారికి, అలాగే వాక్య పరిచర్య చేసిన డాక్టర్ వైఎస్ విమలారెడ్డి గారికి, మరియు కూడి వచ్చిన దేవుని బిడ్డలందరికీ కూడా విపిఎఫ్ ఫ్యామిలీ తరపున కృతజ్ఞతలండి. ప్రభు చిత్తమైతే రేపటి దినాన తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుందాం. ప్రైజ్ ది లార్డ్ టు ఆల్.